భారతదేశానికి వచ్చే ఎఫ్డిఐలు 1000 మిలియన్ అమెరికన్ డాలర్లకు అంటే $1 ట్రిలియన్ అమెరికన్ డాలర్ల మార్కి చేరుకుంది. భారత్ టాప్ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్ గా మారుతోందనడానికి విదేశాల నుంచి పెట్టుబడులు ప్రవాహంలా వచ్చి పడుతున్నాయని చెప్పడానికి ఇదో ఉదాహరణ. ఈ శతాబ్దం ప్రారంభం నుంచి అంటే 2000 ఏప్రిల్ నుంచి భారతదేశంలో ప్రారంభమైన ఎఫ్డిఐలు 2024 సెప్టెంబర్ నాటికి 1033.40 బిలియన్ అమెరికన్ డాలర్లకు చేరాయి. ఇందులో ఈక్విటీలు, రీఇన్వెస్ట్మెంట్లు, ఇతర పెట్టుబడులు ఉన్నాయి. అసలు ఎఫ్డిఐ అంటే ఏంటి? ఎఫ్డిఐ అంటే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. ఒక వ్యక్తి గాని, కంపెనీ గాని, ప్రభుత్వం గాని విదేశాల్లో ఉండే కంపెనీలో లేదా ప్రాజెక్ట్ లో పెట్టుబడి పెట్టడాన్ని ఎఫ్డిఐ అని అంటారు. ఇది 2 రకాలుగా సాగుతుంది. ఒకటి, విదేశాల్లో కొత్త కంపెనీని ఏర్పాటు చేయడం, దీన్ని గ్రీన్ ఫీల్డ్ ఇన్వెస్ట్మెంట్ అంటారు. రెండోది, ఉన్న కంపెనీ యాజమాన్య బాధ్యతలను విదేశంలో ఉండే యాజమాని దక్కించుకోవడం, దీన్ని M&A అంటే మెర్జర్స్ అండ్ అక్విజిషన్ అంటారు. ఫారెన్ కంపెనీలో స్టాక్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే దాన్ని ఎఫ్డిఐ అని అనరు. విదేశీ పెట్టుబడిదారుడు ఎవరైనా భారత్ లో పెట్టుబడులు పెట్టాలంటే ఆయా పెట్టుబడిదారులు ముందుగా సంబంధిత మంత్రిత్వ శాఖ నుంచి అనుమతి తీసుకోవాలి, లేదా ఆటోమేటిక్ విధానంలో పెట్టుబడి పెట్టిన తర్వాత రిజర్వ్ బ్యాంక్ కి సమాచారం తెలియజేస్తే సరిపోతుంది. ఎక్కువ విభాగాల్లో ఆటోమేటిక్ రూట్లో పెట్టుబడులు పెట్టొచ్చు, కానీ టెలికాం, మీడియా, ఫార్మా, ఇన్సూరెన్స్ విభాగాల్లో పెట్టుబడులు పెట్టాలంటే ఖచ్చితంగా ప్రభుత్వం అనుమతి తీసుకోవాలి. లాటరీలు, గ్యాంబ్లింగ్, బెట్టింగ్, చిట్ ఫండ్స్, రియల్ ఎస్టేట్ బిజినెస్, పొగాకు ఉపయోగించి తయారు చేసే సిగరెట్లు, సిగార్ల తదితరాల్లోకి ఎఫ్డిఐలు అనుమతించరు. ఇక ఏ దేశం నుంచి మనకు ఎక్కువ పెట్టుబడులు వస్తున్నాయి అంటే భారత్కు వచ్చిన ఎఫ్డిఐల్లో ఎక్కువ భాగం మారిషస్ నుంచి వస్తున్నాయి. మొత్తం ఎఫ్డిఐల్లో దాదాపు 25% ఆ దేశం నుంచే వస్తున్నాయి. ఇక 24% పెట్టుబడులతో సింగపూర్ 2వ స్థానంలో ఉంటే 10%తో యుఎస్ 3వ స్థానంలో ఉంది. భారత ప్రస్తుత జీడిపి $3.89 ట్రిలియన్ డాలర్లుగా ఉంది. అది 2014లో కేవలం $2 ట్రిలియన్ డాలర్లుగా ఉండేది. అంటే దాదాపు $1 ట్రిలియన్ డాలర్ల పెట్టుబడులు ఈ దశాబ్దంలోనే సాధ్యమైంది. ఈ సమయంలోనే భారత్ మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్టును ప్రారంభించింది. అందులో భాగంగానే ఇన్వెస్ట్మెంట్ పాలసీని సరళీకరించింది. మెజారిటీ విభాగాల్లో ఆటోమేటిక్ రూట్లో ఎవరైనా 100% పెట్టుబడులు పెట్టే అవకాశాన్ని కల్పించారు. దాంతో 2014 నుంచి ఎఫ్డిఐలు బాగా పెరిగాయి. గణాంకాల ప్రకారంగా చెప్పాలంటే అంతకు ముందు దశాబ్దాలతో పోలిస్తే ఈ 10 ఏళ్లలోనే 119% పెట్టుబడులు పెరిగాయి. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో 69% గ్రోత్ ఉందని కామర్స్ మినిస్ట్రీ చెబుతోంది. మొత్తం 60 విభాగాల్లో పెట్టుబడులు వచ్చాయి. 31 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఈ ఎఫ్డిఐలు వచ్చాయి. అంటే ఎఫ్డిఐల వల్ల దేశం మొత్తం ప్రయోజనం పొందింది. ఈ దశాబ్దంలో విదేశీ పెట్టుబడులు మరింత పెరుగుతాయని అంచనా. ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాన్ని అంతర్జాతీయ స్థాయిలో మెరుగుపరచాలన్న భారత్ లక్ష్యం నెరవేరడానికి ఇది ఎంతగానో దోహదం చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇది వాటి ట్రెండింగ్ ఎక్స్ప్లెయినర్. ఇలాంటి ఎక్స్ప్లెయినర్స్ కోసం ప్రతిరోజు వెయిట్ న్యూస్ యాప్ ని ఫాలో అవ్వండి. వెయిట్ న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.